పేద పిల్లల కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఇంటిని కట్టించారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ చేసే సేవా కార్యక్రమాలు ఎప్పుడు ఎవరికి తెలియాలి అని అనుకోరు. కానీ తాజాగా ఆయన చేసిన పనికి అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకున్నారు. సో పేదవాళ్ల కోసం, ముఖ్యంగా చిన్నపిల్లల కోసం ఇల్లు కట్టిస్తున్నారట. వాళ్ళ కోసం 2 కాలనీలు నిర్మిస్తున్నారని, డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన ఆ ఇంటి నిర్మాణానికి కేవలం మనకి ఒక అద్భుతమైనటువంటి ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఒక కుటుంబం ఉండేలాగా ఆ ఇంటిని నిర్మాణం చేస్తున్నారట. పిల్లల పేరు మీదనే ఆ భూమిని, ఆ ఇంటిని రిజిస్టర్ చేయించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంత గొప్ప పని చేయడం అసలు మంచి విషయం అంటే అసలు డౌటే అవసరం లేదు. కాబట్టి చాలామంది కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు ఎన్టీఆర్, అలాగే మిగతా హీరోలు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తిరిగి తన ఫ్యాన్స్కి అవి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో పేద పిల్లలు చాలామంది కనీసం నిలువ నీడ లేకుండా ఇబ్బంది పడుతున్నారని తెలిసి, తన అభిమానుడైన వాళ్ళకే ఇంత ఇబ్బందిగా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఇంకెంత ఉంటారో అని బాధపడ్డారట. అందుకే చాలామందిని అలా గెట్ టుగెదర్ చేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే తాజాగా తన కుటుంబ సభ్యులు ఏ విధంగా సెక్యూర్గా ఉండాలో, దాన్ని అభిమానించే వాళ్ళు కూడా అలాగే ఉండాలని భావించి వాళ్ళందరి కోసం ఇప్పుడు పథకాలను తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అలా కేంద్ర ప్రభుత్వం అయితే తనకి ఆదుకోగలదని నిర్ణయించుకుని ఇప్పుడు ఈ విషయంలో అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో అందుకు జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రభుత్వంతో చేతులు కలిపి దాదాపు 2 కాలనీలు పేద పిల్లల కోసం కట్టించబోతున్నారట. సో వీటికి సంబంధించినటువంటి వసతి గృహ ఏర్పాట్లు కూడా ఆయన ప్రారంభించినట్టు తెలుస్తోంది.